గూనన్న కథ. పూర్వం ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 7 కొడుకులు. 7గురిలో పెద్ద కొడుకు గూనివాడు. అంచేత 6 తమ్ముళ్ళు అతన్ని గూనన్న అని పిలిచేవాళ్ళు. అతన్ని చూస్తే తమ్ముళ్ళు ఎవరికి సరిపడేది కాదు. కొంతకాలానికి పెద్దమ్మ తన 7 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది. పాపం మన గూనన్న కర్మానికి తగ్గట్టుగా పెళ్ళాం కూడా గూనిదే దాపరించింది. ఇది చూసి తమ్ముళ్ళు ఇంకా ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. అయినా గూనన్న ఏం చేస్తాడు? వాళ్ళు ఎన్ని అన్నా ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు. మరి కొంతకాలానికి అన్నదమ్ములు అందరూ భాగాలు పంచుకున్నారు. పెద్దమ్మకి 7 గేదెలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఒక గేదె గూనిది. పాపం గూనన్న భాగంలో ఆ గూని గేదె వచ్చింది. తను తన పెళ్ళాం గూనివాళ్ళు అయినప్పుడు ఇక గేదె కూడా గూనిదైతే మాత్రం తప్పుందా అనుకొని గూనన్న దాంతోనే తృప్తిపడి ఊరుకున్నాడు. పెద్దమ్మకి కూడా గూనన్న అంటే గిట్టేది కాదు. అంచేత భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన 6 కొడుకుల వైపే చేరింది. గూనన్న తన గూని పెళ్ళాంతోటి గూని గేదెతోటి వేరే కాపురం ఉంటున్నాడు. రోజు పాలు పెతకడం గూనన్న వంతు. గేదె గూనన్న పెళ్ళాన్ని కూడా దగ్గరికి రానిచ్చేది కాదు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున గూనన్న ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. మరి తన ఊరికి వెళితే పాలెవరు పితుకుతారు? అందుకని ఆ పని తన తమ్ముళ్ళల్లో ఎవరికైనా అప్పజేద్దామని అనుకున్నాడు. అనుకొని పెళ్ళాన్ని పిలిచి, ఏమేవ్, నేను ఊరికి వెడుతున్నాను, మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వస్తాను. ఈ 2 రోజులు పాలు పితకటానికి నా తమ్ముళ్ళని ఎవరినైనా రమ్మను అని చెప్పి గూనన్న ఊరు వెళ్ళిపోయాడు. సరే, గూనన్న పెళ్ళాం తన మరుదులలో ఒకరిని పిలిచి పాలు పితికి పెట్టమని అడిగింది. సరేనన్నాడు మరిది. అప్పుడు గూనన్న పెళ్ళాం ఒక్కొక్కటి 3 సేర్లు పట్టే 3 తపేలాలు మరిదికి ఇచ్చింది పాలు పితకటానికి. మరిది పాలు పితకటం మొదలుపెట్టాడు. 3 తపేలాలు నిండినాయి, ఇంకా పాలున్నాయి. ఇంతలోనే గూనన్న పెళ్ళాం వచ్చి, ఇంకా చాలు, మిగిలిన పాలు దూడకు వదిలేయి అంది. ఇది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు. ఎంచేతనంటే తమ గేదెలన్నీ కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది ఒక గూని గేదె 9 సేర్ల పాలిచ్చింది. పైగా ఇంకా ఇస్తూ ఉంటే గూనన్న పెళ్ళాం దూడ తాగుతుంది, వదిలిపెట్టు అనింది. అసలే గూనన్న అంటే గిట్టదు కదా. పైగా ఇది చూసేసరికి గూనన్న తమ్ముడికి ఎక్కడా లేని ఓర్వలేనితనం వచ్చేసింది. ఎలాగైనా గూనన్న గేదెని చంపివేయాలి అనుకున్నాడు. ఇలా అనుకోవడమే తడవుగా తన మిగతా 5 అన్నల దగ్గరికి పోయి, చూశారర్రా, మన గేదెల్లో ఒక్కటి కూడా సేరుకు మించి పాలు ఇవ్వటం లేదు. అలాంటిది మన గూనన్న గేదె ఇవాళ 9 సేర్లకు పైగా పాలిచ్చింది. ఎలాగైనా దాన్ని చంపేయాలి అని చెప్పాడు. వాళ్ళు సరేనంటే సరేనన్నారు. మర్నాడు పొద్దున్న మళ్ళీ మరిది వచ్చాడు పాలు పితికిపోవటానికి. పాలు పితికిన తర్వాత అతను గూనన్న పెళ్ళాంతో, వదినా, మా గేదెల్ని పొలం తోలుకు వెళ్తున్నాము, నీ గేదెని కూడా తీసుకువెళ్ళమంటావా అని అడిగాడు. పాపం ఆ వెర్రిబాగులు దానికి తన మరుదలు పన్నిన కుట్ర ఏమి తెలుసు. అందుచేత, అలాగే నాయనా, మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా అని గేదెని పంపింది. ఈలోగా మిగిలిన 4 తమ్ముళ్ళు ఊరి బయట ఒక అడవి ఉంటే అందులో ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని నిండా సీసపు పెంకులు, మేకులు అవి పాతి సిద్ధంగా ఉన్నారు. కాసేపటికి గూని గేదెను తీసుకొని 5వ వాడొచ్చాడు. 5 చేరి పాపం ఆ గూని గేదెని గొయ్యిలోకి తోసేశారు. గాజు పెంకులు అవి గుచ్చుకొని గేదె ఒళ్ళంతా రక్తం వరదలుగా కారిపోతోంది. ఈ విధంగా వాళ్ళు తమ అన్న మీద కసిని పాపం ఆ నోరు లేని గేదె మీద తీర్చుకున్నారు. ఇక్కడిలా ఉండగా పొరుగురు వెళ్ళిన గూనన్న ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన సంగతంతా తెలుసుకొని తన గేదెని వెతుక్కుంటూ బయలుదేరాడు. వెతుకుతూ చివరికి గేదె ఉన్న గోతి దగ్గరికి వచ్చాడు. గూనన్న వస్తున్న అలికిడి విని మిగతా తమ్ముళ్ళు ఉడాయించారు అక్కడి నుంచి. గోతిలో గేదె కనిపించింది. పాపం గూనన్న చాలా విచారించాడు. ఇదంతా తన తమ్ముళ్లే చేసిన మోసం అని గ్రహించి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఒక మాదిగవాడిని పిలిచి గేదెని బయటకు తీయించాడు. చర్మం మాదిగవాడికి ఇచ్చి మాంసం అంతా బస్తాల్లోకి ఎత్తించి కుట్టించి ఒక గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు. అలా పోయి
ఒక చెట్టు నీడన ఆగి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో మరో వర్తకుడు గుర్రం మీద ఏవో బస్తాలు వేసుకొని ఆ దారి వెంట వచ్చాడు. గూనన్నను చూసి దిగాడు. మీదే ఊరు అంటే మీదే ఊరు అని, ఆ బస్తాల్లో ఏమున్నాయంటే నీ బస్తాల్లో ఏమున్నాయని ప్రశ్నించుకున్నారు. తర్వాత ఇద్దరూ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు. గూనన్న మాత్రం నిద్రపోతున్నట్టుగా నటిస్తూ పడుకున్నాడు. వర్తకుడు కాసేపటికి నిద్రపోయాక వెంటనే గూనన్న తన గుర్రాన్ని మాంసం బస్తాల్ని అక్కడే వదిలి వర్తకుడి గుర్రం మీద అతని రూపాయల బస్తాలతో ఉడాయించాడు. వర్తకుడు లేచి చూసుకొని జరిగిన మోసానికి విచారించాడు. గూనన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు. గూనన్న పెళ్ళాన్ని పిలిచి, ఒసే, మా తమ్ముళ్ళ ఇళ్ళకు పోయి ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే పట్టుకురా, రూపాయలు కొలిచి మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు. సరేనని గూనన్న పెళ్ళాం ఒక మరిది ఇంటికి వెళ్ళి కొంచెం ఇవ్వమని అడిగింది. గూనన్న ఏం కొలుస్తాడో తెలుసుకోవాలని మరిది కొంచెం అడుగున చింతపండు పెట్టిచ్చాడు. గూనన్న రూపాయలు కొలిచి కొంచెం తిరిగిచ్చి వేశాడు. కొంచెం అడుగున చింతపండు ఉండటం చేత ₹1 దానికి అతుక్కుంది. అది చూసి గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి, మన గూనన్నకి కుంచాలతో కొలవవలసినంతగా రూపాయలు ఎక్కడివో తెలుసుకోవాలనుకొని వచ్చి గూనన్నని అడిగాడు. ఒరే, మీరు కుట్ర పన్ని నా గేదెని చంపారు కదా, అయినా నేను మాత్రం తెలివి తక్కువవాణ్ణా? గేదె మాంసం అంతా ముక్కలు ముక్కలుగా చేసి బస్తాలకెత్తి ముక్క ఒక్కొక్కటి ₹1 చొప్పున అమ్ముకొచ్చాను అని చెప్పాడు. తమ గేదెల్ని కూడా చంపి వాటి మాంసం కూడా ముక్క ₹1 చొప్పున అమ్ముకోవచ్చు కదా అనుకొని మిగతా తమ్ముళ్ళందరూ కూడా తమ గేదెల్ని బలవంతాన చంపి వాటి మాంసం 5 బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు. ఊళ్ళో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు. ఇలా అడిగేసరికి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, మా అన్న ముక్క ₹1 చొప్పున అమ్ముకొస్తే మీరు బస్తా ఎంత అని అడుగుతున్నారేమిటి అన్నారు. ఆఖరికి ఎలాగైతేనేం బస్తా ₹1 చొప్పున 5 బస్తాలు ₹5కి అమ్ముకొని ఇంటికి వచ్చారు. గూనన్న తమని ఇలా మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలని అనుకున్నారు. 5గురు చేరి రాత్రికి రాత్రి గూనన్న ఇల్లు తగలబెట్టాలి అనుకున్నారు. ఈ సంగతి గూనన్న చెవిన ఎలాగో పడింది. తన ఇంట్లో సామాన్తో సహా పెళ్ళాన్ని కూడా తీసుకొని ఊరి బయట అడవికి చేరుకున్నాడు. గూనన్న అటు పోగానే అతని తమ్ముళ్ళు వచ్చి గూనన్న ఇంట్లోనే ఉన్నాడనుకొని వెంటనే ఇంటికి నిప్పంటించారు. చావరా గూనన్న, ఇవ్వాళ్టితో నీకు ఈ భూమి మీద రుణం తీరింది. మమ్మల్ని మోసం చేసినందుకు నీకిదే శాస్తి అని చంకలు ఎగరేసుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు. తెల్లవారింది. గూనన్న పెళ్ళాంతో పాటు తిరిగొచ్చాడు. ఇల్లు కాలి బూడిదైపోయి ఉంది. మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కర్రా గిర్రా కాలగా బొగ్గులు మిగిలినాయి. గూనన్న ఆ బొగ్గులన్నీ మళ్ళీ బస్తాల్లోకి నింపి మళ్ళీ అదివరకటి లాగానే ఊళ్ళోకి గుర్రం మీద బయలుదేరాడు. గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఇంకో వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచులు వేసుకుని వస్తున్నాడు. అది వరకు లాగానే ఈ వర్తకుడు కూడా గూనన్న చేతిలో మోసపోయాడు. గూనన్న తన బొగ్గుల బస్తాలు అక్కడ వదిలి వర్తకుడి రూపాయల బస్తాలతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ తమ్ముళ్ళను అడిగి కొంచెం పట్టుకురామని భార్యని పంపాడు. తమ్ముళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి, ఈసారి ఎలా సంపాదించావు ఇన్ని రూపాయలు? అసలు నువ్వు బతికెలా వచ్చావు? నిన్ను ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టాం కదా అని అడిగారు. ఒరే, నేనే నా వెర్రివాడిని? మీరు ఇల్లు తగలబెట్టాలని ప్లాన్ వేసుకున్న సంగతి నాకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డాను. తర్వాత ఇల్లు కాలగా మిగిలిన బొగ్గులు బస్తాల్లో నింపుకొని బస్తాని ₹100 చొప్పున అమ్మేశాను అని చెప్పాడు గూనన్న. పాపం ఇదంతా నిజమేనని నమ్మారు తమ్ముళ్ళు. తమ ఇల్లు కూడా తగలబెట్టుకొని ఆ వచ్చిన బొగ్గుల్ని బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మడానికి బయలుదేరారు. కానీ ఎవరినడిగినా బస్తాకి ₹1 కంటే ఎక్కువ ఇవ్వమనేవాళ్లే. ఈసారి కూడా మనకి టోపీ వేశాడు, వీడి తాడు తెగ అని గూనన్నని తెగ తిట్టుకున్నారు ఆ తమ్ముళ్ళు. తమ బస్తాలు ₹1 చొప్పునే అమ్ముకొని ఇళ్లకు చేరుకున్నారు. మళ్ళీ ఆలోచనలు ప్రారంభించారు గూనన్నని ఎలాగైనా చంపాలి అని. ఆ రోజు రాత్రి గూనన్న నిద్రపోతుండగా తమ్ముళ్ళందరూ చేరి గూనన్నని ఒక పెట్టెలో పెట్టి తాడు బిగించి ఆ ఊరి పక్కగా ఒక ఏరు ఉంటే
అందులో పారేయటానికి మోసుకొని పోసాగారు. పెట్టెని కొంత దూరం మోసుకు వచ్చేసరికి వాళ్ళకి దాహం వేసింది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమోనని తమ్ముళ్ళు పెట్టెని అక్కడ పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు. వాళ్ళటు వెళ్ళిన కాసేపటికి ఒక గొల్లవాడు మేకల్ని మేపుకుంటూ అక్కడికి వచ్చాడు. పెట్టెలో ఉన్న గూనన్న వద్దంటే పెళ్ళి వద్దంటే పెళ్ళి అంటూ ఉన్నాడు. ఇది విని గొల్లవాడు పెట్టె తెరిచి చూచి, ఎవరు మీరు, దీంట్లో ఎందుకున్నారు అని అడిగాడు. నా అన్నలు నాకు పెళ్లి చేయాలని పట్టుబట్టారు. నాకు పెళ్లి చేసుకోవాలని ఏమాత్రం లేదు. అయినా నన్ను బలవంతంగా ఇందులో పెట్టి ఈ పక్క ఊళ్ళో ఉన్న అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేద్దామని తీసుకెళ్తున్నారు అని చెప్పాడు గూనన్న. నీకు పెళ్ళి అక్కర్లేదని ఉంది కదా, నాకేమో పెళ్ళి కావాలని ఉంది. నీ బదులు నేను ఈ పెట్టెలో కూర్చుంటాను అన్నాడు గొల్లవాడు. గూనన్నకి అంతకంటే ఇంకేం కావాలి? గొల్లవాడిని పెట్టెలో పెట్టి తాడుతో బిగించి తను మేకలన్నింటినీ తోలుకొని పోయాడు. ఈలోగా గూనన్న తమ్ముళ్ళు తిరిగొచ్చి పెట్టెని మోసుకుపోయి చావు గూని వెదవా అంటూ ఏట్లో పడేసి ఇంటికొచ్చారు. దారిలో గూనన్న మేకలు తోలుకుంటూ వస్తూ ఎదురయ్యాడు. ఏట్లో పడేశామే, మళ్ళీ ఎలా వచ్చావు? ఈ మేకలు ఎలా వచ్చినాయి నీకు అని అడిగారు వాళ్ళు. మీరు నన్ను ఏట్లోకి తోసేసిన తర్వాత పెట్టెలో ఉండే బుడకాంకో మేక బుడకాంకో మేక అంటూ ఉన్నాను. అలా 10 సార్లు అనేసరికి పెట్టె ఒడ్డుకు కొట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా పగిలింది. పగిలిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయ్యింది అని చెప్పాడు గూనన్న. ఈసారి కూడా నిజమేనని నమ్మారు గూనన్న తమ్ములు. అయితే మమ్మల్ని కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఏట్లో పడేస్తావా? మాకు చాలా మేకలు వస్తాయి అని అడిగారు. గూనన్న సరేనని ఒక పెద్ద పెట్టె చేయించి అందులో తమ్ముళ్ళందరినీ పెట్టి తాడుతో బిగించి ఒక బండి మీద ఏటి దగ్గరికి తీసుకుపోయి అందులో పడేశాడు. ఈ విధంగా అమాయకుడైన అన్నని చంపాలనుకొని తమ్ముళ్ళందరూ చనిపోయారు. ఆ తర్వాత గూనన్న హాయిగా బ్రతుకుతున్నాడు. చెడపకురా చెడేవు అని ఊరికే అన్నారా పెద్దవాళ్ళు. అన్నని చంపాలనుకొని చివరికి తమ్ముళ్ళే చనిపోయారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.